వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్యూటిఫుల్ స్టే తీసుకున్నాం అనమాట. అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ చూడండి, వాటరు ఇంటి ముందు ఇలా వాటర్ పారుతుంటే ఎంత బాగుంటుందో కదా. సౌండ్స్కి అంతా కూడా చూడండి. ఇక్కడ హ్యాపీగా పొద్దునే పోయి కాళ్ళు పెట్టుకుని కాసేపు కూర్చొని కాఫీ తాగొచ్చు అనమాట. ఎంతసేపు నేను నా ఫ్రెండ్ అయితే కాఫీ పెట్టుకొని ఆ పాయింట్స్ ఎత్తుకుతూ ఉంటాం, ఎక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చా అని. సో తను ఇక్కడ హోమ్ స్టేలో రూమ్ తీసుకున్నామని ఇక్కడ బుక్ చేసింది అనమాట. ఒకరోజుకి, ఒకరోజు 2 రోజులకో. ఇక్కడ మనం కుక్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మనం ఇక్కడ హోటల్ ఫుడ్ తినలేం కాబట్టి పాపం నా కోసం ఇలాంటి ఇది అంటే మనం కుక్ చేసుకునేలాగా చేసింది. ఇక్కడైతే హ్యాపీగా చిల్ అవ్వచ్చు. దీనిలో ఫుల్ జెకూసీ కదా ఇది, దానిలో అన్ని వైపుల నుంచి వాటర్ పడుతుంది కాబట్టి బాగా రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అవుటర్ వ్యూ అయితే అదిరిపోయింది. ఏమైనా ముందు ఒక హోమ్ టూర్ చేశాను కదా, సారీ ఇది చేశాను కదా, దాంతో కంపేర్ చేసుకుంటే అంత ఇదిగా అనిపించలేదు. ఇది అదే బాగుండింది. కాకపోతే ఇక్కడ అవుటర్ వ్యూ అయితే అక్కడైతే ఎండ, ఇక్కడైతే అదిరిపోయింది. సో ఇవన్నీ బుక్స్, ఎవరైనా చదువుకోవాలనుకుంటే బుక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అప్స్టేర్లో ఒక బెడ్రూమ్ అనుకుంటా. ఇక్కడ చూడండి, ముందు హౌస్కేమో హార్స్ ఎక్కువగా ఇష్టం అనుకుంటా. ఇక్కడేమో షూ లవర్ అనుకుంటా, ఎక్కువగా ఇవి ఇది చేశాడు. ఇక్కడ వచ్చి ఒక 2 బెడ్స్ ఇచ్చారనమాట. సో దీనికేమో టబ్ అంతా లేదు, జస్ట్ వాష్రూము, తర్వాత జస్ట్ బాత్ చేసేలాగా ఎక్కడ పెట్టినా షూ ఇచ్చేసాడు అనమాట. చూడండి, తను దాంతో డెకరేట్ చేసినట్టున్నాడు. మెయిన్ అవుటర్ అయితే అదిరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అవుట్లుక్ అయితే. మెయిన్ ఇంట్లో కంటే కూడా అవుట్లుక్ అస్సలు మనం బార్బీక్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చాడు అనమాట. సో అలా నడిచెళ్దాం రండి. మొత్తం ఎంత బాగుందో. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. అంటే బ్రిడ్జి దీన్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ప్రతి ఇంటి ముందు, మనం తీసుకున్న ఇంటి ముందు టేబుల్ లేదు కానీ ఇలా ఇది లేదు కానీ ఏమంటారు, ఇది కూడా మర్చిపోయినట్టు అక్కన చిన్న సోఫా ఇదిలాగా ఇచ్చారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అన్ని ఇళ్ళకి ఎక్కడెక్కడ అవసరమో వ్యూ పాయింట్ అక్కడంతా ఇచ్చారు. సో ఇక్కడ ఈ వాటర్ గలగలలు, ఈ అట్మాస్ఫియరు, చుట్టూ కొండలు, ఇవన్నీ చూస్తుంటే అబ్బా, వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేసేసినట్టున్నారు బార్బిక్యూ. పొగొస్తుంది. ఇలా వీళ్ళు ఏంటంటే ఇక్కడ మందు వేసుకుంటా, చికెన్ తింటా, ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇలా ప్రకృతి సేదలో మునిగిపోతారనమాట. ఇంకా ఆ బ్రిడ్జి అనుకున్నా, ఇదేమో ఎండ్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. సో ఇది ఎండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫుల్ రాళ్ళు పరిచేస్తున్నారు గుండ్రంగా. తర్వాత మౌంటైన్ లాగా ఉంది చూడండి, ఇక్కడ పెద్ద మౌంటైన్ లాగా ఉంది, పెద్ద కొండ. యాక్చువల్గా ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ ఆ బ్రిడ్జి ఇక్కడ వస్తుందేమో అని చూస్తే ఇక్కడ రాలేదు. మోస్ట్లీ నెక్స్ట్ టర్న్ తీసుకోవాలేమో మనము. నిజంగా చూడండి, ఎండ కాదు కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఎందుకో తెలియలే, ఇక్కడ చెక్క పొడిలాగా పోసేస్తున్నారు అనమాట. చూడండి, మట్టి వర్షం వచ్చినా మట్టి బయట రాకుండా ఏమో చెక్కల్లాగా పొడి ఎక్కడ చూసినా అదే ఉంది. ఇక్కడ పైన ఒక ఇల్లు ఉంది. ఎక్కడో తప్పోయా నేను, మొత్తానికి బ్రిడ్జ్ ఎటువైపు వస్తుందని మర్చిపోయా. చూడండి,
ఈ మొత్తం ఇలాంటివే ఎవరో ఇట్లా ఒక్కరిదే అన్నమాట ఇదంతా కూడా. ఆ పైకి అట్లా ఎక్కుతారబ్బా. ఆ పైన చూడండి ఇదన్నమాట. సో బ్రిడ్జ్ మోస్ట్లీ రైట్ సైడ్ అనుకుంటా. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం మనము. సో మొత్తానికి ఇక్కడ చూడండి ఒక్కొక్క హౌస్ 2 ఇల్లులు అనమాట. ఒకటి ఇటుపక్క వస్తుంది, ఒకటి అటుపక్క వస్తుంది. మోస్ట్లీ నాకు ఎంత తెలియదు కానీ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. మేము ఎందుకంటే అక్కడ దీనిలో డెత్ వ్యాలీలో చేసాం కదా ఆ స్టే, అక్కడే ఎక్స్పెన్సివ్గా ఉండింది. సో మోస్ట్లీ ఈ వ్యూ పాయింట్, ఈ అట్మాస్ఫియరు ఇది చూస్తే ఇంకా ఎక్కువ అనుకుంటా. చూద్దాం. చూడండి నడుస్తూ అయ్యో అట్లా వెళ్ళాలేమో, పోతూ ఉంటే వస్తూనే ఉంది. మోస్ట్లీ బ్రిడ్జ్ అట్లా వెళ్ళాలేమో. నేను ఇటుపక్క వచ్చేసాను. చూద్దాం. ఆ బ్రిడ్జి వ్యూ పాయింట్ చాలా బాగుంది, అది మీకు చూపిస్తా. ఇప్పుడు మేము వచ్చింది ఈ మంత్ కాబట్టి, జూలై కాబట్టి మొత్తం కూడా కొంచెం ఎండిపోయినట్లు అట్లుంది. మామూలుగా అయితే కొంచెం గ్రీనరీ బాగుండేది. చూడండి బ్రిడ్జ్ దొరికేసిందబ్బా. ఈ బ్రిడ్జ్ నేను మీకు చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ చూడండి ఎంత డెకరేట్ చేశారో. సో ఇక్కడున్న హౌసెస్ అన్నింటికీ కూడా వ్యూ పాయింట్ ఉంది, అటువైపు ఉన్న వాటికి వ్యూ పాయింట్ లేదనమాట. సో ఇక్కడ మన వాళ్ళు ఎవరో చేపలు పడుతున్నారు. ఓ మనోళ్ళు కదబ్బా, వీళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ. ఇక్కడ చూడండి వీళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం చేపలు దొరుకుతాయి తెలియదు నాకైతే. కొద్దిసేపు తర్వాత లోపలికి వెళ్ళి దానిలో ఎంజాయ్ చేయాలని ఉంది. మొత్తానికి మా ఫ్రెండ్ అయితే పాపం బయట పోయింది, మంచి కాఫీ తాగుదామని. దగ్గరగా ఏదో స్టోర్ ఉంటే పూజీ మా ఫ్రెండ్ వెళ్ళారనమాట పాలు తీసుకొద్దామని. పాపం తనే ఇంతసేపు డ్రైవ్ చేసింది, బాగా టయర్డ్ అయింది. కాకపోతే మనం ఏం చేయలేము, మనకి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి పాపం తనే చేయాలన్నీ. తను నాలాగా కాఫీ లవరే. ఇక్కడ చూడండి, కాకపోతే ఎందుకో ఇక్కడ నడుస్తుంటే అలసట వచ్చేస్తుంది. వాటర్ అయితే ఎక్కువ లోతు లేదు కానీ చూడండి, ఒక ఆవిడ ఆల్రెడీ లోపల దిగి ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇట్లా వచ్చామన్నమాట మనము. ఇక్కడ మొత్తం స్టేలే ఉన్నట్లున్నాయి. ఈ బ్రిడ్జి కూడా చూడండి వుడ్డు. సో చేపలు పడ్డాయి లేదు చూడాలా. సో మొత్తానికి వీళ్ళకి ఒక చేప కూడా పడినట్లేదు. సో ఇదన్నమాట. సో ఈ వ్యూ అంతా మీతో వెంటనే షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. సో నడుస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా ఆయాసంగా కూడా ఉండొచ్చు, మీకు కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉండొచ్చు. కానీ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇది ఎట్లా అంటే మీకు ఆ సౌండ్స్ వినసొంపుగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది డీటెయిల్డ్ వీడియో మళ్ళీ ఇండియాకి వచ్చాక చూద్దాం. సో ఇప్పుడైతే యాజ్ ఈజ్గా లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.